హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ రూమ్ తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ దాటి గ్లోబల్ లెవెల్ లో వచ్చేసరికి సెన్సేషనల్ క్రియేట్ అయితే చేస్తుంది. ప్రతి ఇయర్ బిగ్గర్ హీరోస్ అయితే బిగ్గర్ మూవీస్ అయితే అనౌన్స్ అయితే అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న టాప్ 10 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మీ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ లిస్ట్ లో ఉందో లేదో చూసుకోండి. మన లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉంది ఫౌజీ. ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ అయితే మంచి క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అండ్ గ్రాండ్ స్కేల్ లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మూవీ టీం దగ్గర నుంచి ఏ అప్డేట్ రాకపోయినా ఫ్యాన్స్ మాత్రం మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఆ మూవీలో అయితే యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది కాక హనురాపుడి గారు డైరెక్ట్ అయితే చేస్తున్నారు. పడి లేచే మనసు మూవీ డైరెక్టర్ అయితే ఈ మూవీని కూడా డైరెక్ట్ అయితే చేస్తున్నారు. సో ఆ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. అయితే మీ లిస్ట్ లో ఈ మూవీ ఉందో లేదో ఖచ్చితంగా చెప్పండి. నంబర్ 9 లో వచ్చేసరికి మనకైతే డ్రాగన్ మూవీ అయితే ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి మొన్న వచ్చిన గ్లిమ్స్ దాకా మన ఆడియన్స్ అయితే గ్రాప్ అయితే చేసింది అనమాట. మొన్న వచ్చిన గ్లిమ్స్ లో అయితే మాస్ ఎలిమెంట్స్, మంచి మూవీ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, ఆ రెండు ఓల్డ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఆడియన్స్ అయితే మంచి క్యూరియాసిటీ గురైతే చేసింది. సో క్యారెక్టరైజేషన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క సెకండ్ లో అయితే మన ప్రశాంత్ నీల్ అయితే మొన్న అయితే గ్లిమ్స్ లో చూపించారు. సో అదే గ్లిమ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ రేపు టీజర్ వస్తుంది. ఆ టీజర్ కూడా అట్లాగే ఉంటే గానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ మీ లిస్ట్ లో ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన లిస్ట్ లో 8వ స్థానంలో ఉంది రాకా మూవీ. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఆడియన్స్ పై ఫస్ట్ వీడియో, అది కూడా మూవీ అప్డేట్ ఏం కాదు, జస్ట్ అలా మన అట్లీ గారు, అల్లు అర్జున్ గారు కలిసి ప్రొడక్షన్ టీం దగ్గరికి వెళ్ళిన వీడియో, సన్ పిక్చర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వీడియో, ఆ వీడియో ఉన్నారు. ఆ వీడియో నుంచి అయితే మా వీడియో క్లిప్స్ అయితే చాలా వైరల్ గా మారి మొన్న వచ్చేసరికి హ్యాండ్ అయితే రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే బాగా ట్రెండ్ లోకి వచ్చేసింది. సో ఆడియన్స్ పై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఆ స్టోరీ లైన్ కానివ్వండి, అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, చాలా బాగా నచ్చింది. సో మరి ఈ మూవీ మీ ఫేవరెట్ లిస్ట్ లో ఉందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. 7 లో వచ్చేసరికి దేవరా పార్ట్ 2 అయితే ఉందన్నమాట. సో పార్ట్ 1 వచ్చేసరికి దాదాపు 1 year అయితే అవుతుంది. సో 2 months గ్యాప్ 1 year అయితే అవుతుంది. సో పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దేవరా పార్ట్ 2 కోసం. కాకపోతే మన ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ లో అయితే బిజీగా ఉన్నారు కాబట్టి దేవరా పార్ట్ 2 అప్డేట్ ఇంకా రాలా. కాకపోయినా దేవరా బ్రతికే ఉన్నాడా లేదా అనే ఆ విషయంపై అయితే చాలా మంది అయితే క్యూరియాసిటీగా ఎదురైతే చూస్తున్నారు. మరి ఈ మూవీ అయితే మీ లిస్ట్ ఉందా లేదా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం అయితే ఉంది. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చిన పార్ట్ 1 దిస్ ఈస్ అయితే అంతగా క్లిక్ కాలేదు. దాదాపు 700 crores ఎంతో వచ్చాయి. క్లిక్ ఎందుకు కాలేదని చెప్తున్నా అంటే ఆడియన్స్ కి నచ్చల మూవీ. ఎందుకు నచ్చలేదు అంటే స్టోరీ అయితే ఆడియన్స్ అయితే అర్థం కాల. మన టాలీవుడ్ వాళ్ళకి కానివ్వండి స్టోరీ అయితే అర్థం కాల. అందుకని మూవీ అయితే యావరేజ్ గా నిలిచింది. కానీ మన ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చాలా మంది చూసి మూవీ బాగుంది అనేది పాజిటివ్ టాక్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ అయితే ఖచ్చితంగా పార్ట్ 2 అయితే దాదాపు 1500 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అట్లాంటి హైప్ అయితే క్రియేట్ అయింది పార్ట్ 2 ఉందా. సో ఈ మూవీ మీ లిస్ట్ లో ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎట్ 5 లో వచ్చేసరికి మన స్పిరిట్ అయితే ఉంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ వచ్చేసరికి యానిమల్ దాదాపు 900 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఆ మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సందీప్ రెడ్డి వంగ గారిది. సో ఖచ్చితంగా మూవీ పై హైప్ అయితే ఉంది. అది కాక మన ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్నారు. సో మొన్న ఒక లుక్ అయితే రిలీజ్ అయింది, బాటిల్ పట్టుకున్న లుక్. ఆ లుక్ కూడా చాలా మంది ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. సో ఆ లుక్ ని బేస్ చేసుకుని ఆడియన్స్ అయితే క్యూరియాసిటీ పోతాయి, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ మూవీ మీ లిస్ట్ ఉందా లేదా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. టాప్ 5 లో ఉంది పుష్ప 3. పుష్ప 1 ఎలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. పుష్ప 2 ఎలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూసాం. పుష్ప 1 వచ్చేసరికి ఈ స్టేట్ లో రికార్డ్స్ క్రియేట్ చేయకపోయినా, మన తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేయకుండా బయట అయితే బాలీవుడ్ కానివ్వండి, మన శాండిల్వుడ్ కానివ్వండి చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది పుష్ప 1. పుష్ప 2 కూడా అదే రికార్డ్స్ ని మెయింటైన్ చేసి
30 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. పుష్ప 2 అయితే ఇప్పట్లో ఇండియాస్ థర్డ్ గ్రాసర్ పుష్ప 2 అని చెప్పుకోవచ్చు. టాప్ 2 లో వచ్చేసరికి మన దురంధర్ 2 అయితే వచ్చింది. టాప్ 1 లో వచ్చేసరికి మన దంగల్ మూవీ అవుతుంది. ఎట్ 3 లో వచ్చేసరికి పుష్ప 2 అయితే ఉంది. సో పుష్ప 3 కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రికార్డ్స్ దంగల్ కంటే రికార్డ్స్ ఎక్కువ రావాలనేది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్ 1 గ్రాసర్ గా ఉండాలని అయితే అందరూ టాలీవుడ్ వాళ్ళందరూ అనుకుంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా మీ లిస్ట్ లో ఉందా లేదా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. టాప్ 3 లో వచ్చేసరికి కల్కి 2898 పార్ట్ 2. ఈ కల్కి యూనివర్స్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నాగ్ అశ్విన్ నుంచి అయితే ఏ అప్డేట్ అయితే రావట్లా. సో రేపు స్పిరిట్ తర్వాత షూటింగ్ అయితే మొదలు పెడతారంట. సో స్పిరిట్ తర్వాత షూటింగ్ అయితే మొదలు పెట్టి అప్డేట్స్ అయితే వస్తాయి మాక్సిమం. ఈ కల్కి యూనివర్స్ కోసం ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారంటే ఆ మహాభారతం రిఫరెన్స్ లాస్ట్ లో ఆ 30 minutes ఏదైతే ఉందో లాస్ట్ 30 minutes ఆడియన్స్ ది ఒక ట్రాన్స్ లో తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో కల్కి యూనివర్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ మీరు ఇష్టం ఉందో లేదో కామెంట్ చేయండి. అండ్ టాప్ 2 వచ్చేసరికి మనకైతే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ గారి మూవీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ గురించి అయితే ఆడియన్స్ అయితే ఇప్పుడైతే అంతగా వెయిట్ చేయట్లా. ఎందుకంటే మన రాకా మూవీ అప్డేట్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడైతే అంతగా అడగట్లా. చాలా మంది అయితే దీని తర్వాత రాకా రిలీజ్ అయిన తర్వాత అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. అప్పటి నుంచి మనకైతే ఉంటాయి అప్డేట్స్, మామూలుగా ఉండవు అనేది చెప్పుకుంటున్నారు. సో దీని మీద మీ కామెంట్ అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ మీరు ఉందో లేదో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకు అంతగా ఆడియన్స్ అప్డేట్స్ అడగట్లేదంటే మన రాకా మూవీ ఉంది, అది కాక మన సందీప్ రెడ్డి వంగ గారికి స్పిరిట్ మూవీ అటు ఉంది, మన అల్లు అర్జున్ గారికి అయితే రాకా మూవీ అయితే ఉంది. కాబట్టి అంతగా ఆడియన్స్ అయితే ఈ మూవీపై కాన్సన్ట్రేట్ చేయట్లా. కాకపోయినా ఈ మూవీ అయితే ఈ లిస్ట్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ క్రియేట్ చేసి చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రాకా మూవీ తర్వాత. సో మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 1 లో వచ్చేసరికి మనకైతే SSND 29 అయితే ఉంటుంది. రాజమౌళి గారి డైరెక్షన్ లో అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ మనకైతే చాలా పెద్ద రికార్డ్స్ అయితే ఇవ్వబోతుంది. టాలీవుడ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 లో అయితే రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ వచ్చేసరికి August 20 ఇప్పుడు రిలీజ్ అవుద్ది ఆ మూవీ వచ్చేసరికి. సో అది కూడా డౌటెడ్, డిలే అవ్వచ్చు, మాక్సిమం డిలే అవ్వచ్చు. ఈ మూవీ మనకి పాజిటివ్ టాక్ గనక సంపాదించుకుంటే ఖచ్చితంగా రికార్డ్ స్థాయిలో నంబర్ పెట్టవచ్చు. మాక్సిమం 1300 crores 1400 crores పెట్టొచ్చు. అంతకు మించి అయితే పెట్టదు. ఎందుకంటే మహేష్ బాబు గారికి అదర్ కంట్రీస్ కానీ అంటే అదర్ స్టేట్స్ లో అదర్ కంట్రీస్ కూడా అవసరం లేదు. అదర్ స్టేట్స్ లో అసలు మార్కెట్ లేదు మహేష్ బాబు గారికి. సో మాక్సిమం మన SS రాజమౌళి గారి ఇంపాక్ట్ ఆ 1300 crores 1400 crores అయితే రావచ్చు. ఎందుకంటే మన మహేష్ బాబు గారికి మార్కెట్ లేదని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ లిస్ట్ లో మీరు ఏ టాప్ 3 మూవీస్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సినిమా.